అందరికీ జై భీమ్. నా పేరు సురేంద్ర. అంబేద్కర్ సైనికుడు ఛానల్కు స్వాగతం. మీరు ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంబేద్కర్ గారు లండన్లో చదువు ఎలా కొనసాగించారు అనే టాపిక్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అమెరికా చదువుతో సంతృప్తి చెందని అంబేద్కర్ ఆనాటి విజ్ఞాన కేంద్రమైన లండన్కు 1916లో ప్రయాణమయ్యాడు. లా చదువు కోసం గ్రీన్ ఇన్లో, ఎంఎస్సి కోసం హెరాల్డ్ లస్కీ అనే విశ్వవిద్యాలయంలో చేరారు. ఒకే సమయంలో న్యాయశాస్త్రం మరియు విజ్ఞాన శాస్త్రం చదివారు. బరోడా మహారాజ్ స్కాలర్షిప్ ఆపివేయడంతో మధ్యలోనే తిరుగు ప్రయాణం చేయవలసి వచ్చింది. అక్కడి ప్రొఫెసర్లు డాక్టర్ అంబేద్కర్ మేధస్సుకు మెచ్చి కోర్సు పూర్తి చేసుకోవడానికి కొంత సమయం ఇచ్చారు. 1917లో తన చదువు పూర్తి చేసుకొని భారతదేశానికి తిరిగి వచ్చిన అంబేద్కర్ అన్నమాట ప్రకారం బరోడా మహారాజ్ గారి సంస్థానంలో మిలిటరీ అకౌంట్స్ జనరల్ ఆఫీసులో కార్యదర్శిగా చేరారు. కానీ అక్కడ కూడా వ్యక్తిగా అంత గౌరవం దక్కలేదు. అక్కడి నౌకర్లు చేతికి ఇవ్వవలసిన వస్తువులు బల్లపైకి విసిరేసేవారు. కులం యొక్క ప్రభావం అంతగా ప్రబలిపోతున్న తీరుకు అంబేద్కర్ ఎంతగానో బాధపడ్డాడు. ఇంకా భరించే స్థాయి దాటిపోవడంతో అంబేద్కర్ ఒక్క క్షణం కూడా అక్కడ ఉద్యోగం చేయడం మనస్కరించక బరోడా మహారాజ్ పెట్టిన షరతులను నెరవేర్చలేకపోయిన ఆ ఉద్యోగానికి తక్షణమే రాజీనామా చేశారు. బరోడా సంస్థానం నుంచి విదేశాలలో ఉన్నత విద్యకు ఉపకార వేతనం పొందడానికి 10 సంవత్సరాలు పనిచేస్తానని అంగీకరించిన గడువులోగానే పని వదిలి వచ్చేసిన అంబేద్కర్ ఉపకార వేతనాన్ని తిరిగి ఇవ్వాలని బరోడా సంస్థానం నోటీసులు పంపింది. నిజానికి మహారాజ్ గారికి అలాంటి ఉద్దేశం లేకపోయినా అక్కడి ఉద్యోగుల ఈర్ష్యద్వేషాలతో అంబేద్కర్ మీద కుట్ర పన్నారు. అంబేద్కర్ గారిని కోర్టుకు లాగాలనుకున్నారు. సరైన సమయంలో బరోడా మహారాజ్ గారు అక్కడి ఉద్యోగుల ప్రయత్నాలను ఆపి అంబేద్కర్ గారు ఉపకార వేతనాన్ని తిరిగి ఇవ్వక్కర్లేదని ఉత్తర్వులు జారీ చేశారు. అంబేద్కర్ గారి జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి అంబేద్కర్ సైనికుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆల్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.